మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఎంఆర్ఓ చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమానికి మొదటగా మార్కాపురం మండలం శివరాంపురం గ్రామాన్ని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. శ్రీయుత చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈరోజు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేపట్టాయి. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు అనేవి పరిష్కరించేందుకు ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క నెల రోజుల పాటు టేకప్ చేసి ఈ యొక్క రెవెన్యూ ఎర్రర్ ఫ్రీ అనేది చేసే ఒక నినాదంతో ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదే ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు ఈ కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మార్కాపురం మండలంలోని శివరాంపురం గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ గ్రామం ఈ పాటికే రీసర్వే పూర్తి చేయబడింది. ఇందులో రెవెన్యూకి సంబంధించిన సమస్యలన్నీ కూడాను క్లియర్ చేయడానికి ఒక నెల రోజుల పాటు మేము టేకప్ చేశాం. ఈ నెల రోజుల్లో 4 వారాలు అంటే 4 దినాలు గురువారం, ఫస్ట్ గురువారం, సెకండ్ గురువారం, 3వ గురువారం, 4వ గురువారం, ఈ 4 దినాలు ఆ గ్రామాన్ని సందర్శిస్తాం. ఆ సందర్శించే విధానంలో మొదటి గురువారము అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో తీసుకుంటాం. సమస్యలు ఏదైతే ఉన్నాయో మొత్తం గుర్తించి ఆ వారం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటాం. వాటిని రిజిస్ట్రేషన్ చేస్తాం. అక్కడే ఆన్లైన్లో కూడాను సర్వీస్ పెట్టిస్తాం. అలాగనే 2వ గురువారము క్షేత్రస్థాయిలో భూమి నుండి పరిశీలించి ఎక్కడైతే నోటీసులు ఇవ్వాలో వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణ చేసి అందరి సమక్షంలో సర్వే కూడా చేపడతాం. అలాగే 3వ గురువారము ఏదైతే ఇప్పటిదాకా చెప్పినటువంటి ఇష్యూస్ గుర్తించామో వాటన్నిటికి గాను సమస్య పరిష్కరిస్తూ ఉత్తర్వులు పాస్ చేస్తాం, అందరికీ జారీ చేస్తాం. అలాగే 4వ గురువారము ఏదైతే ఈ ఇష్యూస్ వచ్చాయో వీటన్నిటికి సంబంధించి సపోజ్ ఒక 50 అర్జీలు వస్తే కనుక 50 అర్జీలకు గాను 4వ గురువారం ఒక గ్రామ సభలాగా అదే గ్రామంలో పెట్టి అందరికీ సమక్షంలో చదివి వినిపించి ఈ సమస్య ఈ 51 అర్జీల్లో ఏమి యాక్షన్ తీసుకున్నామో అనేది కూడాను ఆ రోజున అందరికీ తెలియపరుస్తాం. ఈ విధంగా శివరాంపురం గ్రామంలో ఎలాంటి రెవెన్యూ సమస్య లేకుండా ఎర్రర్ ఫ్రీ చేయడానికి ఈ యొక్క వినూత్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దయచేసి శివరాంపురం గ్రామ ప్రజలందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడాను ఉపయోగించుకోవాల్సిందిగా, అందరూ భాగస్వాములు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.